ఈశ్వర గారు చెప్పండి సార్. 10,000 రూపాయలు పట్టుకేస్తున్నారా? లేదండి, చెప్పారు 1116 పట్టుకేతో పాటు 1016 మీరు ఇచ్చేది 1116 10 పట్టుకేతో పాటు. పట్టుదమ్మల్లో మీరు కూడా లిస్ట్ లో ఉంటే తప్పకుండా సాయి గారు ఎవరైనా కలపచ్చు, ఎవరైనా కలపచ్చు. ఏమనండి నేను బడుగు జీవిని ఒకటి. సరే, ఇప్పుడు నా కథం. నేను పుట్టింది గుడ్రాలేరమ్మా. ఒక 9 నెలలు 10 నెలలు అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు రాగానే నూజివీడు వెళ్ళాం. కరెక్ట్గా స్కూల్ వయసుకి నిడుమోలు వచ్చాను. 3వ తరగతి కోటలూరు చదివాక మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయింది, అగ్రికల్చర్ డిమాన్స్ట్రేటర్. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాక కొడాలి వెళ్ళాం. శారవాణి మేడం అని గుర్తున్నారు, ఒక మేడం. ఒక సంవత్సరం చదివాం. తుమ్మల సీతమ్మ గారిని వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. ఒక సంవత్సరం అక్కడ ఉండగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయిన వరదా వెంకట రామలింగేశ్వరరావు మరియు సౌభాగ్యమ్మ పంచాయతీ అభివృద్ధి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చేరా. అక్కడ మిత్ర బృందానికి మిత్రుడిగా మారా. ఆ తర్వాత ఇక్కడ SRYSPలో ఇక్కడికి వచ్చాను 8th నుంచి. అందరి పేర్లు, చాలామంది టీచర్ల పేర్లు వినేవాడిని, కానీ వాళ్ళంటే దూరం ఉండేవాళ్ళు. ఈరోజు ఉదయం స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి మంచి ధైర్యంగా ఒక సెల్ఫీ లాగా. ఎందుకంటే నా జీవితంలో 3 సార్లు ప్రయత్నం చేస్తే 2 సార్లు స్టాఫ్ రూమ్లోకి వెళ్ళగలిగా. అప్పుడు టీచర్లు చాలా ఎంత చనువు ఉన్నా సరే కొంత దూరంగా ఉండేవాళ్ళం. అది మెయింటైన్ చేయడం వల్ల ఆ టీచర్లు అంత గౌరవంగా మన మనసులో ఉన్నారని అనిపించింది. ఇప్పుడు మా పిల్లల దగ్గరికి వస్తారు, కూర్చుంటాడు వాడు అక్కడ, లేవడు. ఏంటంటే ఏముందిలే అనుకుంటారు. ఆ తర్వాత చల్లపల్లి అయిపోయిన తర్వాత మా నాన్నగారికి నందిగా ట్రాన్స్ఫర్. ఈ చల్లపల్లి 8th నేను చదివాక ఒక వారం గుడిగా ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ చేరిన తర్వాత ట్రాన్స్ఫర్ క్యాన్సిల్. చల్లపల్లిలో అపాయింట్మెంట్లు అంటే పిల్లలకి సీట్లు లేవు. దీక్షితులు గారని కోట్ల మేనేజరు, అగ్రహారంలో ఉండేవాళ్ళం. సూర్యాక్ట్ నగర్ బజార్లో ఒక ఇంట్లో. తర్వాత భీమయ్య గారని గౌడేసి, అక్కడ మన పడమట్లో ఉన్నాను. 3 ఏళ్ళు తంగిరాజు సత్యనారాయణ గారు వాసవి విద్యానికేతన్ ఎదురుగా, దీక్షితులు గారికి ఎదురుగా. ఆయన రికమెండేషన్తో ఎట్లాగో D సెక్షన్లో చేరాను. బాగా చదువుకో, అలాగే సార్. కానీ ఆర్డినరీ, అప్పట్లో ఆర్డినరీ వచ్చిన శ్లోకాలు, పద్యాలు, విసర్గలు, అర్ధసున్నాలు అన్నీ రాసేవాళ్ళం. అందుకని మన స్టాండర్డ్స్ బాగుంటాయి. అప్పుడు మనం పాస్ అయ్యలేదు, ముందు ఆర్డినరీలో చూసేవాళ్ళం. లేకపోతే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఆర్డినరీ, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ అలా చూసేవాళ్ళం. మాల్ ప్రాక్టీస్ అని ఎవరి నుండి ఇప్పుడు ఏం లేవు. పెద్దోడు ఫస్ట్ క్లాస్ ఎంత 18 or 19 ఇంతే. ఇక 18, 19 ఏజ్ అడిగినట్టు అడుగుతున్నారు. ఆ తర్వాత అండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇంటర్మీడియట్, డిగ్రీ కాకాని వెంకటరత్న కళాశాల. ఫస్ట్ NTR కాలేజ్ అని ఉండేది. ఆ తర్వాత ఏదో తేడా వచ్చి తర్వాత కాకాని వెంకటరత్న కళాశాలగా మార్చారు. ఆ తర్వాత BEd వచ్చి విజయవాడ సిద్ధార్థ కాలేజీ. నేను 95లో టీచర్గా నన్ను నియమించింది గవర్నమెంట్. వల్లూరుపాలెంలో 7 సంవత్సరాలు 4 నెలల 15 రోజులు చేశాక ట్రాన్స్ఫర్ అయింది 2002లో. అక్కడ పెనుగోలు వెళ్ళాను. చేరుకున్నది పెనుగోలను, కోరుకున్నది పెనుగోలను, చేరుకున్నది పెనుగోలను. ఎందుకంటే ఉదయం 6:30కే బస్సు, అందుకోవడానికి తపస్సు. అంతలోనే బస్సు మిస్సు, నేనేమో బస్సు. ఆటో ఎక్కండి సార్ అంటూ ఎక్కడి నుంచో వినిపించిందో పిలుపు. అక్కడి నుంచి చెప్పలేము, కథ ఎడు తిరుగుతుందో మలుపు. ఆటో ఎక్కద్దంటూ లేని మనిషి చేస్తూనే ఉంటాడు యుద్ధం. అయినా ఆటో ఎక్కడానికి ఈ మనిషి సిద్ధం. ఆటో ఎక్కేస్తాను. ఆ తర్వాత రోడ్డంతా రాళ్ళు, మలుపుల్లో ముళ్ళు, అక్కడక్కడ ఎక్కతూ దిగుతూ వాళ్ళు వీళ్ళు పార్సిల్ చేసినట్టు ఒళ్ళు, పట్టుకుని చేతి వేళ్ళు, మూతలు పడుతూ కళ్ళు, మరి నొప్పులు పడుతూ కీళ్ళు. ఆటో దిగాక ఇంకెలా పనిచేస్తాయి నా కాళ్ళు, అనునిచ్చో వెనువెంటే పొంచుందని తెలిసిన ప్రమాదం, ఆడక సాగించాలని ఆటో ప్రయాణం అని రాసుకున్నాను. 6:30 అంటే ఒకసారి పాప నిజంగా డాడీ వచ్చారా అని అడిగేది. ఎందుకంటే 8:30 అయ్యేది. ఒకసారి బస్సు ఇటు డైరెక్షన్ చూసేది, లైట్లు మధ్యలో ఆగిపోయేవి, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు. ఒకసారి ఆటో ఎక్కలేదు, ఒక అడవి పంది గుద్దింది, నేను బతికిపోయాను. ఇంకోసారి ఆటో ఎక్కలేదు, టైర్ ఊడిపోయింది, నేను బతికిపోయా. ఇంకోసారి టైర్ ఊడిపోయింది, దానిలోనే ఉన్నాను. కానీ ఏమో అప్పుడు టీచర్ తోటలూరు నుంచి వల్లూరుపల్లి వెళ్తున్నాను. ముందు చక్రం 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయింది. ఏదైనా మృత్యుంజయుడి నుంచి నా మృత్యుంజయుడి కృతజ్ఞతలు. ఆ తర్వాత నా శ్రీమతి లక్ష్మీ కుమారి, షీ ఈజ్ ఇన్ పడమట గర్ల్స్ హై స్కూల్. నాకు ఒక డాటరు, అబ్బాయి లేరు, అట్లా ఏం లేదు. ఎందుకంటే చాలా నాకంటే బాగా మాటల పుట్ట. అక్కడ ఒక రింగ్ మాస్టర్ ఉంటుంది, KLU కాలేజీలో బీటెక్ చదివింది, చైతన్యలోను, అంతకుముందు రవీంద్ర భారతి చదివింది. ఇంటర్ కాలేజ్లో మ్యూజిక్ కాంపిటీషన్స్, తర్వాత డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉంటుంది. యూట్యూబర్గా ఉంటుంది, ఎవరైనా నోట్ చేసుకోండి, నా మెసేజ్ కూడా పెడతాను. ఆమె కొన్నిట్లో నేను కూడా ఉంటాను. బలవంతం తీసుకొచ్చి మమ్మల్ని అప్పుడు బకరా అంటారే అంటే మధ్యలో మనల్ని వాడుతూ ఉంటారు దాని పిల్లలు. అలా యూట్యూబ్ ప్రోగ్రామ్స్ #Explore అని ఒక యూట్యూబ్ దాంట్లో ఉంది. కొన్ని ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి ఉపయోగపడే వీడియోలు పెడుతుంటాను. ఆ తర్వాత నేను పెనుగొండలో 3 సంవత్సరాలు 21 రోజులు చేసిన తర్వాత చిలుకూరు వారి కూడా 7 ఏళ్ళు నున్నలో ఉన్నాను. అంటే ట్రాన్స్ఫర్స్లో ఉన్నాను, ఏమవుతుందో తెలీదు. నా వృత్తి టీచరు, అది విత్తం కోసం. ప్రవృత్తి కథలు, సన్మాన పత్రాలు రాయడం, అది చిత్తం కోసం. ఎవరైనా విత్తం కోసమే కాదు, చిత్తం కోసం పనిచేయాలి. చాలా ఉన్నాయి మాటలు, కానీ మళ్ళీ మధ్యలో అవి
ఆగిపోయి పడకూడదు బీటలు, అంటే బ్రేక్ రాకూడదు, చల్లవయ్య అనకూడదు. అది నేను మాట్లాడదలుచుకుంటే వీడియో పెడతాను, వినదలుచుకుంటే వినండి, చూడదలుచుకుంటే చూడండి, లేదా బడవ ఏదో పెట్టాలని ఊరుకోండి. థ్యాంక్ యూ సో మచ్, ఫర్ లిజనింగ్. మీ అందరూ మంచి శ్రోతలు అవడం వల్ల నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దవాళ్ళకైతే శిరస్సు వంచి, చిన్న వాళ్ళకైతే ఆశీస్సులతో సెలవు. మీ ఈశ్వరరావు. థ్యాంక్ యూ సార్. ఒక ఆవిడ చీర కట్టుకుంది, రెండో ఆవిడ అడుగుతోంది, వదిన ఈ చీర ఎక్కడ కొన్నా? ఊరికే వదిన, వదిన ఈ చీర ఊరికే వదిన. మళ్ళీ 2-3 సార్లు అట్లా జరిగిన తర్వాత మూడోసారి చెప్పలేను ఊరికి. ఏంటమ్మాయి అంటే, పూర్వం అంటే వాళ్ళకి బట్టలు చాలా తక్కువ ఉన్నాయి, మనకి ఈ ఆడపిల్లకి ఎన్ని చీరలు ఉన్నా ఇంకో చీర ఉంటే బాగుండు, ఇంకో చీర ఉంటే బాగుండు. నా మిసెస్లో 100 పైన ఉంటాయి. నేను అంటూ ఉంటాను, ఫ్రెండ్షిప్ అనేది ది గ్రేట్ థింగ్, ఫ్రెండ్స్. సో అలాంటి ఫ్రెండ్షిప్ మంచిది కాబట్టే అదే అందం, అలా సాగాలి గమ్యం. మరి ఇంటుంది వదినలు, ఆడపడుచులు అందరూ కూడా మెచ్చుకున్నారండి, చాలా బాగా మెచ్చుకున్నారు. వదిన చాలా బాగుంది అక్కడ. మీరు బహుశా పాటలు పాడుతూ ఉంటారేమో అనుకుంటూ చూపించింది. అందరూ ఫీల్ అయ్యారు. అప్పుడు మాట్లాడుతూ అప్పటి నుంచి ఆమె మనసు కలచి వేసి, చిన్న చుక్కలేదు. ఆమె మనస్తత్వం 3 రకాలు నేను వర్ణిస్తాను. ఆమె మన్నించాలి. సరే, మీ విషయాలు నేను చొరబడుతున్నాను, ఎందుకంటే మా ఆడపడుతున్న విషయంలో కొద్దిగా చిన్న విషయం అడుగుతాను, చెప్తే గిఫ్ట్. ఉన్నారు ఎంతమంది అంటే 6. ఒకవైపు ఏమో ఒక మేనేజరు, ఒక 55-60 ఏళ్ళ మధ్యలో, ఆయన పక్కనే ఒకవైపు లేడీ టైపిస్ట్ వస్తా, ఈ ముగ్గురు ఒకే ఆఫీసు. ఇక అటువైపు వాళ్ళ అమ్మ, ఆమె విడో, ఆమె కూడా అందంగానే ఉంది. ఈ ట్రైన్ చీకటి గుహలోంచి వెళ్తుంది, లాగి పెడేల మీద కొట్టిన చప్పుడు వినపడినాయి. ఇప్పుడు ఈ అమ్మాయి అనుకుంది, ఈ మగవాళ్ళు దరిద్రులు ఎప్పుడు ఆడవాళ్ళని ఒక రకంగా చూపుతారు, అలాగే మా అమ్మాయిని చూస్తున్నాడు, మా అమ్మాయి ఎవరినొప్పుడు కాకుండా వీళ్ళకి అసలు వయసు. ప్రతినిత్యం నవ్వులు పూయిస్తూ ఇంట్లో చక్కగా ఆటపాటగా పని సాగుతూ ఉంటుంది అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా కోపంగా ఉండే భర్త కంటే అన్ని విషయాల్లో ఇలా చలవక్తులు విసురుతూ ఉండే మనిషి దొరకటం చాలా అదృష్టం. మేడం గారు, లక్ష్మీకుమారి గారికి కృష్ణకుమారి గారు అడిగారని చెప్పండి ఒకసారి. మరొకసారి మీ కవిత్వానికి, మీ ప్రాసకి, మీ ఎంకరేజ్మెంట్కి, మీ చలోక్తులకి చల్లపల్లి గ్రామ పంచాయతీ తరఫున, సర్పంచ్ తరఫున ధన్యవాదాలు. ఏదైనా అదృష్టం వరిస్తే, కలిసి వస్తే సంతోషించని వాళ్ళు ఎవరు ఉండరు. అలా సంతోషాన్ని అందరి ఆడపడుచుల్లో చూడాలనే కోరికగా ఉంటుంది. కానీ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి ఒక ఆడపడుచు ఎవరో ఆ సన్మానం లేదా చీర, ఆ చక్కని సంక్రాంతికి లక్కీ డ్రా గెలుచుకున్న వాళ్ళు ఉన్నారో చూద్దాం. ఫస్ట్ అందులో 20 మంది 21 మంది, వాళ్ళల్లో 10 మందిని వాళ్ళ 5గున్నట్టు తీస్తాం. ఎలిమినేషన్ రౌండ్లో ఒక షీట్ వాళ్ళు ఉంటారు, ఆ స్లిప్స్ తీసుకోండి మీరు. షీట్ నెంబర్ 5కి లక్కీ డ్రాలో బహుమతి లేదు, అంటే మేము తర్వాత ఇచ్చాం, మీకు తెలియదు, మీరు అట్లా చివరికి మిగిలిన దానికి ఉంటుంది. తర్వాత ఇంకొకటి చెప్తా, షీట్ నెంబర్ 6 లేదని ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు తర్వాత గౌస్ రావయ్య మా సార్, మీరు రండి, ఒకరు తీయండి, రండి. గౌస్ గారు తీస్తున్నారు. 4 నెంబర్ 4 కూడా లక్కీ డ్రాలో వాళ్ళు కూడా డిలీట్ అయిపోయారు. ఆ తర్వాత ఒకరు శరత్ గారు రండి. ఇప్పుడు మీ పేరేంటి? రెండు శ్రీమన్నారాయణ గారు. వీళ్ళందరూ ఆడపడుతున్న చీర లేకుండా చేస్తారండి. 3వ సీట్లో లేదు, ఇంకా పట్టుకోండి. నెంబర్ 1లో కూడా లేదు. ఏ నెంబర్ ఉందో చూద్దాం ఇప్పుడు. ఇక ఒకవేళ ఆ షీట్లో మగవాళ్ళు ఉంటే వాళ్ళ మిస్సెస్కి వెళ్తుంది. నెంబర్ 2 అనేది లక్కీ డ్రాలో గెలిచారు. ఆ పేర్లు ఇప్పుడు చదువుతాను. ఇప్పుడు మీరు ఎన్ని స్లిప్స్ ఉన్నాయో అన్నీ అక్కడ వేసేద్దాం. ఆ షీట్ నెంబర్ 2 ఇవ్వండి సార్. షీట్ నెంబర్ 2 వి సౌజన్య కుమారి, ఆ శ్రీకుమారి, ఏ శ్రీకుమారి అంతే కదా, అరుణ కుమారి, ఇంకో అరుణ కుమారి గారు 9492878885. తర్వాత ఈశ్వరాయణ శాస్త్రి గారు, ఆ తర్వాత కే ఓంకారం, ఎంవి విజయలక్ష్మి గారట, తర్వాత కోటేశ్వరం అనుకుంటా, తర్వాత బేబీ విజయలక్ష్మి, ధర్మేంద్ర ప్రసాద్ గారు, వెంకట రమణ గారు అంతే కదండి, ఏ సాంబశివరావు గారు, టి శ్రీధర్ గారు. వీళ్ళకి లక్కీ డిప్లో వచ్చే ఆ స్లిప్స్ అని ఇప్పుడు తీయండి. మిగిలిన వాళ్ళ కోసం 10 తీయండి, ఒక 10 తీయండి, వాళ్ళు డిలీట్ అయిపోతారు. కలిపండి, చూసి తీయద్దు, చూడకండి అంటే ఆ స్లిప్ మా అమ్మాయి అనుకోవద్దు.
అందరి ఆత్మ శాంతించాలని, అందరి పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలని పండుగ సందర్భంగా బతికిన వాళ్ళు కూడా ఆత్మలు ఉంటాయండి, ఆత్మశాంతి అంటుంటా కదా. కాదండి టీచర్స్ కండి. మన ఆత్మ చెప్తాను అంటుంటా కదా, కరెక్టే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జై శ్రీరామ్. ఈశ్వరరావు గారి భార్యకి రావాలని కోరుకుంటున్నాను. మాకొద్దండి ఒకటి నాకు వచ్చినా నేను మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చాను. మీకు వస్తే ఒకటి తీయండి, మీకంటే మళ్ళీ ఆటో తీస్తాను. అమ్మా నాకు వస్తే ఈ డిలీట్ అయిన వాళ్ళని తీద్దాం. పేరు పట్టుకోండి, ఓ స్లిప్ చదవండి. అంటే ఇది కంటిన్యూషన్ వదిలే, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నెంబర్ ఎంతమ్మా? 2020 డిలీట్ అయిపోయారు. తర్వాత ఇంకొకరు తీయండి, అందరిని తిట్టుకుంటారు. 18 అక్కర్లా డిలీట్ చేసేసాం, ఏం అవసరం ఇచ్చేయండి. 18 లేదు, నెంబర్ 3కి లేదు, తర్వాత నెంబర్ 2కి లేదు. ఊరికే వచ్చేస్తాయండి, ఊరికే రావుగా గుండోడు చెప్పినట్టుగా డబ్బులు ఊరికే రావుగా. నెంబర్ 3కి లేదు, 19 లేదు, 14 లేదు. పట్టుకోమ్మా స్లిప్స్ ఇవన్నీ జాగ్రత్తగా, ఎందుకంటే నాకు వస్తే మళ్ళీ వీటిలో తీస్తా, అప్పుడు అది. నెంబర్ 7కి లేదు, తీసేసింది. ఉండండి, ఎన్ని స్లిప్స్ అయినా చూడమ్మా, ఎన్నైనా చూడు. నెంబర్ 11కి లేదు, ఇక్కడ ఆపేసేయండి. నెంబర్ 12 కూడా లేదు. ఇవి అయిపోయినాయి, వదిలేమ్మా పర్లా. ఇక మిగిలిన వాళ్ళల్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 6 7 ఉన్నట్టు ఉన్నాయి. ఈసారి ఏం చేద్దామంటే మూడో మార్చుదాం. వచ్చిన వాళ్ళ 5 పేర్లు చూద్దాం. వీళ్ళల్లో ఒకరికి ఒక 5 స్లిప్లు. సత్యనారాయణ కష్టపడి చీర తెచ్చావు, వచ్చి ఒక స్లిప్. నేను కూడా స్లిప్ చేస్తున్నానండి, అది ఉండి 4వ స్లిప్. నెంబర్ చెప్పాయా? 21 13. ఇంకోటి మీరు సార్ తీయండి, సత్యనారాయణ గారి సైడ్ అమ్మ ఆడపడుచు తీయండి. ఒకటి సత్యనారాయణ గారి సైడ్ తీయకూడదు అమ్మ, ఎంత కుళ్ళు అనుకుంటారు, మళ్ళీ పోతుంది. నెంబర్ 8 అమ్మ మీరు తీయండి. ఇంకొకటి ఇంద్ర 3 ఏనే. సత్యనారాయణ గారి నెంబర్ 5 సైడ్ ఇచ్చేయండి. ఇంకొకటి లాస్ట్ బట్ 1. ఎన్ని 4గా? ఈ చిన్నారితో చేద్దాం. తీరా తల్లి, మీ మమ్మీకి రావాలని కోరుకుంటున్నాను. ఉన్నారా? 16 కాబట్టి నాకు రాలేదు, ప్రాబ్లం లేదు, మళ్ళీ లాటరీ చేయాల్సిన బాధ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ లక్కీ విన్నర్స్. ఇప్పుడున్న ఈ నెంబర్ వాళ్ళ పేరు చదవండి సార్ ఒకసారి. వాళ్ళ శ్రీమతి కనుకుంటా. నెక్స్ట్ వస్తే 5 ఎవరు? నెంబర్ 5 వి సౌజన్య కుమారి ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ 8 వెయిట్ కేవి సత్యనారాయణ. ఫ్రెండ్స్ ఏదో పంచుకున్నట్టుందా? నెక్స్ట్ 13 ఎవరు? 13 దుర్గా ధర్మేంద్ర బయటకు వెళ్ళారు. నెక్స్ట్ 21 టీ శ్రీధర్. ఇందాక వేరేది అనుకుంటున్నాను. 5 పడేసాయి, ఇందులో 3 తీయండి. లాస్ట్ అండ్ ఫైనల్. ఊరించి ఉడికిలిస్తే అది బాగుంటుంది కదమ్మా, అంతే, మార్పు లేదు. సెక్షన్ కాదు, చేసినప్పుడు ఆర్డర్ రిజిస్ట్రేషన్ అందరే ఉన్నాయి. మరి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇప్పుడు 3 స్లిప్స్ తీయండి, 3 పేర్లు చదవండి. ఆ 3 నుంచి ఫైనల్గా 1 తీసేద్దాం, 2 ఎలిమినేట్ చేద్దాం. నెంబర్ ఎంత? 5ది నెంబరు ఇది లాస్ట్ మిగిలిన 5 16. ఇంకోటి ఉండాలి కదా, 21. నెంబర్ చెప్పు. అదృష్టవంతులు డబ్బాలో ఎవరున్నారు? నెంబర్ 5 సత్యనారాయణ గారికి వెళ్ళిపోయింది, ఎందుకంటే చాలా డబ్బులు ఉన్నాయి, పర్లేదు. నెక్స్ట్ నెంబర్ 21 శ్రీధర్ గారికి లేదు. మిగిలిన స్లిప్ ఎవరిదో ఇవ్వండి. ఈ మిగిలిన స్లిప్ నెంబర్ 16 ఎవరండి? నెంబర్ 16
పిఎస్ మోహన్ ఉన్నారా? పిఎస్ మోహన్ సరదాగా ఇచ్చిన చీరని పిఎస్ మోహన్ గారు శ్రీమతి గెలుచుకున్నారు. వారికి అభినందనలు మనపూర్వకంగా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద ఛాన్స్. అది ఆడవాళ్ళే సెలెక్ట్ చేశారండి, మగవాళ్ళు బండి మీద తీసుకెళ్ళారు అంతే. అదిగో ఆవిడకి అలాంటిది ఉందిగా అవసరం లేదు. అదిగో అట్లాగే ఆశపడతారు. నన్ను తిట్టుకోవద్దు. ఫోన్ చేద్దాం. 9701600754 9701600754 1600 సారీ మోహన్ గారు అది 655-105 8978-655-105. ఇప్పుడు ట్రింగ్ ట్రింగ్ లేని వాళ్ళకి ఫోన్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. శాస్త్రి గారు పరుచూరి శ్రీదేవి గారికి పరుచూరి శ్రీదేవి గారికి చీరని నా తరఫున అందజేస్తున్నారు. అమ్మ సంతోషం. సంక్రాంతి లక్ష్ముల్లో మీకు వచ్చినందుకు రేపు మీరు చక్కగా సంక్రాంతిని ఈ చీరను కూడా ఉపయోగించి దేవుడి దగ్గర పెట్టుకున్నాం. మరి మీ వారికి చూపించు, పిల్లలు చూపించు. చప్పట్లు గట్టిగా గివ్ బిగ్ హ్యాండ్ టు శ్రీదేవి మాధవి గారు. పొద్దునే అన్నాను శ్రీదేవి మాధవి 2 పేర్లు ఉన్నాయమ్మా అని చెప్పాను పరిచయంలో. కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా సంతోషం. డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టుంటే వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శరత్, డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టి తీసుకోవాలి.